సారీ చెప్పాక కూడా నువ్వు జ్యూస్ తాగడానికి ఇంతలా ఆలోచిస్తున్నావేంటి అని అక్షితని అడిగాడు రితేష్. ఏమీ లేదు రితేష్ అని తడబడుతున్న మాటలతో అంది అక్షిత. ఏంటి ఇంకా నా మీద కోపం పోలేదా అని అడిగాడు రితేష్. అదేం లేదు రితేష్, నాకు నీ మీద కోపం ఏమీ లేదు అని అంది అక్షిత. అయితే మరి జ్యూస్ తాగు అని రితేష్ అనడంతో భయంగా జ్యూస్ తాగుతూ ఉంది అక్షిత. ఇంత పొగరే నీకు? ఒక రాత్రి నాతో స్పెండ్ చేయమంటే నన్ను అందరి ముందు చెప్పుతో కొడతావా? ఇప్పుడు చూడు నీ బ్రతుకు ఏమవుతుందో అని మనసులో అనుకున్నాడు రితేష్. జ్యూస్లో మత్తుమందు కలపడం వలన మైకం వచ్చి పడిపోయింది అక్షిత. దానితో కంగారుగా అక్షిత ఏమైంది నీకు అంటూ అందరి ముందు యాక్టింగ్ చేస్తూ అక్షితకు హెల్ప్ చేస్తున్నట్టు ఎవరికీ అనుమానం రాకుండా అక్షితని ఎత్తుకొని తన కారులో పడుకోబెట్టాడు రితేష్. తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఫోన్ తీసి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే మామ, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్, నా గెస్ట్ హౌస్కి వచ్చేయండిరా, ఈరోజు దీంతో పండగ చేసుకుందాం అని కార్లో స్పృహ లేకుండా పడి ఉన్న అక్షితను చూసి వంకరగా నవ్వి కార్ స్టార్ట్ చేసి అక్షితను గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు. రితేష్ గెస్ట్ హౌస్లో రితేష్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు అతని ఫ్రెండ్స్. అక్కడికి వచ్చిన రితేష్ అక్షితను తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టి తన కోసం ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన బీర్ బాటిల్స్లో 2 బాటిల్స్ తాగి అక్షిత ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. అలా ఒక 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన రితేష్ని, ఏంటిరా మామ, ఏ అమ్మాయితో అయినా 15 మినిట్స్ మాత్రమే స్పెండ్ చేసేవాడివి, అలాంటిది అక్షితతో ఏంటి 30 మినిట్స్ ఉన్నావు అని అడిగాడు అనిల్. అనిల్ అలా అనడంతో పాప బాగా నచ్చుంటుందిరా అని అన్నాడు మదన్. ఒరై ఎదవల్లారా, పాపం రక్షిత, తనని ఇలా చేయడం తప్పురా రితేష్ అని అన్నాడు రామ్. అబ్బా, శ్రీరాముడి పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వేమీ రాముడివి అయిపోవు కానీ మూసుకొని కూర్చోరా, అది మన రితేష్ని ఎంత అవమానించిందో మర్చిపోయావా అని అన్నాడు మదన్. వాళ్ళ డిస్కషన్ వింటున్న రితేష్, స్టాప్ ఇట్ గైస్, ఆ అక్షితకి స్పృహ రాకముందే మీరు వెళ్ళి మీ పని కానించి దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే ఈ విషయం బయటికి రాకుండా మన స్టైల్లో దానికి మర్చిపోకుండా వార్నింగ్ ఇవ్వండి అని చెప్పి తన షర్ట్ వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో ఇది అన్నమాట మన ప్లేబాయ్ రితేష్ భూపతి క్యారెక్టర్. నెక్స్ట్ మనం ప్రేమ్ ఎవరో తెలుసుకుందాం పదండి. ఆత్రేయపురం ప్రతి ఇంటిలోనూ కమ్మటి నేతి వాసనతో నిండి అందరూ పూతరేకుల తయారీలో బిజీగా ఉండే చక్కనైన పల్లెటూరు అది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో నిండి ఉండే ఆత్రేయపురంలో పుట్టిన మన ప్రేమ్ కుమార్ MBA పూర్తి చేసి జాబ్ వేటలో తిరుగుతూ ఉన్నాడు. ఆత్రేయపురం విఘ్నేశ్వరుని టెంపుల్. తండ్రి విఘ్నేశ్వర ఉన్న ఊరిని, కన్న తల్లిని వదిలేసి ప్రేమను సాధించడం కోసం ఫస్ట్ టైం ఈ స్టేట్ వదిలి హైదరాబాద్ వెళ్తున్నాను స్వామి. అక్కడ నాకు ఏ ప్రాబ్లం రాకుండా, నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా భూపతి ఇండస్ట్రీస్లో ఒక మంచి జాబ్ వచ్చేటట్లు చూడు స్వామి అని దండం పెట్టుకున్నాడు ప్రేమ్. అప్పుడే అక్కడికి వచ్చిన రచన, తండ్రి వినాయక, 10 సంవత్సరాలు పిచ్చి కుక్కలా నా వెంట తిరిగి తన ప్రేమలో నన్ను పడేశాడు ఈ తింగరోడు. ఈ విషయం మా అన్నలకు తెలిస్తే నిన్ను చంపేస్తారు రా అని చెప్తున్నా వినకుండా ఏదో పీకుతానని పులి బోనులో తల పెట్టడానికి రెడీ అయ్యాడు. అన్నయ్యకి కోపం వచ్చి వీడి కాళ్ళు చేతులు తీసేసినా పర్వాలేదు కానీ ప్రాణంతో మాత్రం ఉంచేలా చూడు తండ్రి అని దండం పెట్టుకుంది. రచన మాటలు విన్న ప్రేమ్ కోపంగా వెళ్ళి గుడి మెట్ల మీద కూర్చున్నాడు. అది చూసిన రచన వెనకాలే వెళ్ళి ప్రేమ్ కూర్చున్న మెట్టు మీద ప్రేమ్కు కొంచెం దూరంలో అటువైపు తిరిగి కూర్చుంది. అలా 10 నిమిషాలు గడిచింది. అయినా ఎవరు ఎవరితోనూ ఏమీ మాట్లాడుకోలేదు. ఈలోగా ప్రేమ్ ఫ్రెండ్ మురళి అక్కడికి వచ్చాడు. అరే ప్రేమ్, ఈవినింగ్ ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళాలి అన్నావు కదరా, ట్రైన్కి టైం అవుతుంది, వెళ్దామా అని అన్నాడు మురళి. ఆ మాటకి మురళిని కోపంగా చూసింది రచన. రచనని చూడని మురళి ప్రేమ్తో మాట్లాడుతూ ఉన్నాడు. వద్దులేరా, నేను వెళ్ళడం ఒకరికి ఇష్టం లేదు అన్నాడు ప్రేమ్. ఎవరికి ఇష్టం లేదు చెప్పు, నేను మాట్లాడతా, మీ అమ్మకా అని అడిగాడు మురళి. ప్రేమ్ కాదురా అని చెప్పాడు. అప్పుడు మురళి, మీ నాన్నకా అని అడిగాడు. ప్రేమ్ కాదురా అని చెప్పాడు. మీ చెల్లికా అని అడిగాడు మురళి. కాదురా అని అన్నాడు ప్రేమ్. అమ్మకి కాదు, నాన్నకి కాదు, చెల్లికి కాదు, మరి ఇంకెవరికి రా అని అరిచాడు మురళి. అక్కడ కూర్చుంది కదా ఆవిడ గారికి అని రచనను చూపిస్తూ అన్నాడు ప్రేమ్. మురళి అటువైపు చూసి, అయ్య బాబోయ్, నా కోసం ఎక్కడి దాకా కూడా వచ్చేస్తుందా అని అనుకుంటూ సిగ్గుపడుతూ రచన దగ్గరికి వెళ్ళి, రచన,
హైదరాబాద్కి వెళ్ళేది నేను కాదు రచన, నా ఫ్రెండ్ ప్రేమ్. నువ్వేమీ కంగారు పడకు. నిన్ను నీ ప్రేమని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ మెలికలు తిరుగుతూ చెప్పాడు మురళి. అసలే కోపంగా ఉన్న రచన మురళి మాటతో ఇంకా కోపం పెరగక చెల్లుమని మురళి చెంప మీద కొట్టి, నీతో నాకు ప్రేమ ఏంటిరా ఎదవా అని తిట్టింది. అదేంటి రచన అలా అంటావు? నన్ను చూడడానికి రోజు మా ఇంటికి వస్తున్నావు కదా నువ్వు అని అన్నాడు మురళి. నేను వచ్చేది నీ గురించి కాదురా, నీ పక్కనున్న ఆ ఎదవా గురించి అని చెప్పింది రచన. అంటే నువ్వు మా ఇంటికి వచ్చేది నా కోసం కాదా అని దీనంగా అడిగాడు మురళి. కాదనే కదా బావా నీ చెల్లి చెప్పేది అని అన్నాడు ప్రేమ్. మరి నువ్వురా, నా కోసమే కదా మా ఇంటికి వచ్చేది అని అడిగాడు మురళి. నీ ముష్టి ఫేస్ చూడాలంటే మీ ఇంటి దాకా రావాలా? ఏ వీధిలో చూసినా వీధి కుక్కలా కనిపించేది నువ్వే కదరా. మేడం గారి దర్శనం కోసమే మీ ఇంటి దాకా వచ్చేవాడిని అని చెప్పాడు ప్రేమ్. ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదరా, నాకు తెలియకుండా ఈ కథంతా ఎప్పుడు జరిగింది అని అడిగాడు మురళి. మాది చాలా అందమైన ప్రేమ కదరా, కోకిల పాటలా, నెమలి నాట్యంలా, పక్షుల కిలకిల రాగంలా అని ప్రేమ్ అంటూ ఉండగా, ఆవు పేడ, గాడిద అరుపుల లాంటివి చెప్పడం మానేసి అసలు విషయం చెప్పు అని కోపంగా అన్నాడు మురళి. దానికి సీరియస్గా మురళిని చూసి, పద కూర్చొని మాట్లాడుకుందాం అని గుడి లోపలికి వెళ్ళి ముగ్గురు అక్కడున్న అరుగు మీద కూర్చున్నారు. ప్రేమ్ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు 15 years, 10th class చదువుతున్నాను. ఆ సంవత్సరం సంక్రాంతి పండుగకి వాళ్ళ నాన్నమ్మ గారి ఇంటికి వచ్చింది రచన. తొలి చూపులోనే నచ్చేసింది. తను ఉన్న అన్ని రోజులు కుక్క పిల్లల తన చుట్టూనే తిరిగాను అని ప్రేమ్ అంటుంటే, నేను కూడా అన్నా అని అంది రచన. రచన అన్న అనగానే చేయి గుండెల మీద వేసుకొని, ఇలాంటి షాకులు ఇచ్చే ముందు కొంచెం ముందస్తు హెచ్చరిక ఇవ్వు తల్లి, లేకపోతే ఒక్కసారిగా తగిలే కరెంట్ షాక్కి గుండె ఆగిపోయేటట్లుంది అని అన్నాడు మురళి. ఆ గుండెకి ఇంకా ఆయుష్ ఉంది కానీ ముందు తను చెప్పేది వినరా అన్నాడు ప్రేమ్. ఆ చెప్పు అని ఏడుపు మొహంతో అన్నాడు మురళి. ఆ పండగకి ఇక్కడికి వచ్చిన నాకు నా వెనకాల తిరుగుతున్న ప్రేమ్ చాలా బాగా నచ్చాడు. పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక వంకతో ప్రేమ్ని చూడడానికి వచ్చేదాన్ని అని చెప్పింది రచన. అప్పుడు ప్రేమ్ మాట్లాడుతూ, తర్వాత పండగ అయిపోయి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. 10 రోజులు పిచ్చివాడిలా అయిపోయాను. చివరికి ఒక ప్లాన్ వేసి వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. నీకు తెలుసు కదా అనంతలక్ష్మి గారు నేను ఎంత క్లోజ్గా ఉంటామో. ఏదో ఆవిడకి హెల్ప్ చేస్తున్నట్టు నటించి మెల్లిగా మాటల్లో పెట్టి మ్యాటర్ని రచన దగ్గరికి తీసుకెళ్లాను. రచన నా మనవరాలు బాబు అని చెప్పింది అనంతలక్ష్మి గారు. చాలా పద్ధతిగా ఉంది అమ్మమ్మ గారు మీ మనవరాలు. ఇక్కడ అయితే ఇంకా పద్ధతిగా పెరిగేది. ఆ సిటీలో ఏ అలవాటు పడుతుందో ఏంటో అన్న అనుమానాన్ని ఆవిడ మనసులో నింపేశాను. నేను చెప్పింది బాగా తలకెక్కించుకున్న ఆవిడ వెంటనే ఫోన్ తీసి రచన వాళ్ళ నాన్నకి కాల్ చేసింది అని చెప్పాడు ప్రేమ్. ఆ తర్వాత రచన మాట్లాడుతూ, ఆ కాల్తో మా ఇంట్లో పెద్ద భూకంపం వచ్చింది. డాడీ నన్ను ఇక్కడికి పంపించడానికి ఒప్పుకోలేదు. పంపించాలి తప్పదు అని నాన్నమ్మ 2 రోజులు డాడీతో యుద్ధం చేసింది. వీరి మధ్య యుద్ధాలు తరస్థాయిలో జరిగి చివరికి యుద్ధంలో నాన్నమ్మ గెలవడం, డాడీ నన్ను ఇక్కడికి పంపించడం అన్నీ జరిగిపోయాయి అని అంది రచన. తర్వాత ఏం జరిగిందంటే అని ప్రేమ్ అంటూ ఉండగా, ఇంకేం జరుగుతుంది, నాలాంటి వాళ్ళని వాడుకొని మీ రహస్య ప్రేమ కలుపాలు సాగించుకొని ఉంటారు అంతేగా అని అన్నాడు మురళి. అవునురా, నువ్వు మీ చెల్లి మీకు తెలియకుండానే మాకు చాలా హెల్ప్ చేశారురా. మాకు గాని మగ పిల్లవాడు పుడితే నీ పేరే పెట్టుకుంటాను అని అన్నాడు ప్రేమ్. అంత అదృష్టం మాకు వద్దు కానీ బావా, ఇప్పుడు మీ ఇద్దరి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మురళి. దానికి మా అన్నయ్యలు అని అంది రచన. మీ అన్నయ్యలా అని ఆశ్చర్యంగా అడిగాడు మురళి. అవును అన్న, వాళ్లకు ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే పడవు కాబట్టి మా ప్రేమను ఒప్పుకోరు. ఎవరైనా పెద్ద బిజినెస్ మ్యాన్ని చూసి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారు తప్ప ప్రేమ్ని ఒప్పుకోరు అని అంది రచన. మరి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు మురళి ప్రేమ్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మార్చి మా పెళ్ళికి ఒప్పించుకోవడం రా నాకున్న ఒకే ఒక దారి అని అన్నాడు ప్రేమ్. వాడు అన్నది కరెక్టే కదా రచన అని అన్నాడు మురళి. ఏం కరెక్ట్? మా అన్నయ్యలను మార్చడం అంత ఈజీ కాదు అంది రచన. ఎందుకు కాదు? ఎంతటి రాయిని అయినా మార్చగల శక్తి ఒక ప్రేమకి ఉంది. ఆ ప్రేమతో వాళ్ళిద్దరిని మార్చి చూపిస్తా అని అన్నాడు ప్రేమ్. నీ ఇష్టం వచ్చినట్లు చావు అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయింది రచన. ప్రేమ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది రచన. అది చూసి ఇప్పుడు ఎలా రా అని అన్నాడు మురళి.
కూల్ అయ్యాక తనే మాట్లాడుతుంది లేరా, ట్రైన్కి టైం అవుతుంది, మనం వెళ్దాం పదా అని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ప్రేమ్. అదండి ప్రేమ్ రచనల ప్రేమ కథ. మరి ఈ ప్రేమ కథలో విలన్ ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.